స్థానికతకు సంబంధించి దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా? విద్యార్థుల స్థానికతకు సంబంధించి ప్రధానంగా రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే అభ్యర్థుల స్థానికత నిర్ణయించాము అంటూ ఈ మేరకు జీవోలు కూడా జారీ చేశామనేది రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికతకు అర్హత సాధించాలి అంటే అర్హత పరీక్షకు హాజరయ్యే నాటికి అభ్యర్థులు వరుసగా 4 ఏళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలి అనేది. స్థానికత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు ఇస్తామని, స్థానికతపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టు ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అలాగే జస్టిస్ ఆర్ రఘునందరావులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివామనే కారణంతో వైద్య విద్య ప్రవేశాలలో తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించకపోవడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన ఎస్కే కమరుద్దీన్, శ్రీకాకుళం జిల్లా కొడబొమ్మాలకు చెందిన సనపల వెంకటరమణ మరో 50 మంది హైకోర్టులో వ్యాజ్యాలు అయితే దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలతో పాటు తాజాగా దాఖలు చేసిన మరికొన్ని వ్యాజ్యాల మీద హైకోర్టు విచారణ అయితే జరిపింది. అంటే మొత్తానికి స్థానికత అనేది గుర్తించాలంటే 4 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో చదివి ఉంటేనే స్థానికత అనేది. ఇంటర్ తెలంగాణలో చదివిన వాళ్ళకి ఇక్కడైతే అర్హత ఉండదు అనేది మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీని మీద హైకోర్టు అయితే దీని మీద అభ్యంతరాలు ఏమన్నా ఉంటే ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ళాలని తేల్చెప్పేసింది.